ఫ్రెండ్స్, ఈరోజు ఎంతో రుచికరమైన గుమగుమలాడే ఎగ్ కర్రీ రెస్టారెంట్ స్టైల్లో ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా కావాల్సిన పదార్థాలు, నేనైతే ఎగ్స్ తీసుకున్నానండి. 2 టమాటాలు, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, జీడిపప్పు టేస్ట్ కోసము, కొన్ని ధనియాలు, 2 చెక్క, 3 లవంగాలు చిన్నవి, వెల్లుల్లి, జింజర్ 1 స్పూను మరియు పచ్చి కొబ్బరి 1 చిన్న కప్పు, 1 ఆనియన్ తీసుకున్నాను. మనం తీసుకున్న మసాలాలన్నీ ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేసి లైట్గా వేయించాలి. ఇలా చేయడం వల్ల మసాలాకి మంచి ఫ్లేవర్ వస్తుంది. ఒక 5 మినిట్స్ ఇలా వేయించాలి లో ఫ్లేమ్లో. ఇప్పుడు ఈ మిశ్రమం చల్లారిన తర్వాత మిక్సీలో వేసి కొద్దిగా నీరు పోసి మెత్తని పేస్టులా టమాటాలు మెత్తబడిన తర్వాత మనం ముందుగా తయారు చేసుకున్న మసాలా పేస్ట్ని వేసి తక్కువ మంటపై బాగా వేయించాలి. ఇప్పుడు చెప్పే స్టెప్ చాలా ముఖ్యమైనది. ఇలా బాగా వేస్తే పచ్చివాసన పూర్తిగా పోయి కర్రీకి అద్భుతమైన రుచి వస్తుంది. సో ఇప్పుడు కొద్దిగా ధనియాల పొడి, మిరప్పొడి, 1 స్పూన్ గరం మసాలా, పసుపు వేసి తగినంత ఉప్పు వేసి బాగా కలపండి. తర్వాత కొద్దిగా నీరు వేసి మసాలా మరిగిన తర్వాత ఉడికించిన గుడ్లను వేసేసేయి. పదహైదు నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టానండి. చివరిలో నాకు 1.5 టీ స్పూను పెరుగు యాడ్ చేశాను. కొంతమందికి లవంగాల స్మెల్ నచ్చదు. సో ఆ స్మెల్ పోవాలంటే కొద్దిగా పెరుగు యాడ్ చేసామంటే స్మెల్ పోతుంది. సో 15 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పైన కొత్తిమీర చల్లి సర్వ్ చేసుకోవాలి. అంతే అండి, మన ఇంట్లో గుమగుమలాడే రుచికరమైన ఎగ్ కర్రీ రెడీ. వేడివేడి అన్నం లేదా చపాతీ లేదా రొట్టెలతో తింటే ఒక్క ముద్ద కూడా మిగలదు.